హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో భాగంగా బీబీ కింగ్డమ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ బీబీ కింగ్డమ్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఒక రాజు ఇద్దరు రాణులను డైరెక్ట్గా ఎంపిక చేశాడు. రాజుగా కళ్యాణ్, రాణులుగా దివ్య, రీతులని ఎంపిక చేయడం అయితే జరిగింది. ఈ బీబీ కింగ్డమ్కి రాజులు రాణులు వీరే అంటూ చెప్పారు. అయితే ఆ తర్వాత నలుగురు కమాండర్స్ని, నలుగురు నార్మల్ పీపుల్స్ని ఎంపిక చేసే పనిని మాత్రం రాజులు రాణులకే అప్పగించేశాడు బిగ్ బాస్. దీంతో వారందరూ కూడా ఇంటర్వ్యూ చేసి మిగిలిన వారందరి పని సామర్థ్యం గురించి చర్చించి ఫైనల్గా సంజన, తనూజ, నిఖిల్, డెమాన్ పవన్ వీరిని కమాండర్స్గా ఎంపిక చేశారు రాజా రాణి వార్లు. ఆ తర్వాత మిగిలిన నలుగురు అంటే భరణి, ఇమ్మాన్యుయల్, గౌరవ్, సుమన్ శెట్టిలని ప్రజలుగా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ప్రజలుగా ఎన్నిక కాబడినటువంటి గౌరవ్, ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి ఈ నలుగురు కూడా ఇక ఈ వారంలో కెప్టెన్సీ కంటెండర్షిప్ పొందే అవకాశం అయితే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అంతకంటే ముందే చెప్పేశాడు, ఎవరైతే ప్రజలుగా ఉంటారో వారు ఈ వారం కెప్టెన్సీ రేస్ నుంచి డైరెక్ట్గా అవుట్ అవుతారు అంటూ చెప్పడం అయితే జరిగింది. అలాగే కమాండర్స్గా ఉన్న నలుగురు ఒకరు స్వాప్ అయ్యి రాజా కానీ రాణులుగా కానీ మారే అవకాశం అయితే ఉంది అని చెప్పారు. ఇక ఫైనల్గా టాస్క్ ముగిసే సమయానికి అంటే రాజా రాణులు ఇద్దరు, మొత్తం ముగ్గురు, కమాండర్స్ నలుగురు, మొత్తం 7 మందిలో నుంచి ఒకరికి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తాడు బిగ్ బాస్ అంటూ చెప్పడం జరిగింది. దీంతో ఇక అందరినీ కూడా ఫన్నీ మూడ్లోకి తీసుకువచ్చి తమ తమ రోల్స్లో కూర్చోబెట్టి టాస్క్ అయితే మొదలెట్టేయడం జరిగింది. మొత్తంగా ఇమాన్యుయల్, సుమన్ శెట్టి ఇద్దరు ప్రజలుగా ఉంటూ కామెడీని ఓ రేంజ్లో పండిస్తున్నారనే చెప్పాలి. మరి ఈ బీబీ కింగ్డమ్ టాస్క్లో భాగంగా తనూజ కమాండర్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.